హాయ్ ఆల్, వెల్కమ్ టు హ్యాపీ ఛానల్. ఈరోజైతే మరొక యూస్ఫుల్ థింగ్ షేర్ చేసుకుంటున్నానండి. చూడండి, ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కదా, మనం కోకోనట్స్, మజ్జిగ, సబ్జా వాటర్ ఇవన్నీ తాగుతుంటాం. ఈ టూల్ చూడండి, కోకోనట్ ఓపెన్ చేసుకోవడానికి ఈజీ టూల్. మనం నైఫ్ తోటి ఓపెన్ చేస్తాము, కొంచెం కష్టం అనిపిస్తుంది. దీంతో అయితే చాలా ఈజీగా రౌండ్ షేప్లో వచ్చేస్తుంది. 2 గ్లాసులు తీసుకున్నాను. 2 కొబ్బరి బొండాలు కొడితే మనకి డిఫరెన్స్ తెలుస్తుంది కదా, టూల్తోని ఇంకా నైఫ్ తోటి. ఫస్ట్ కొబ్బరి బొండం నైఫ్తో చూద్దాం. ఇది కొంచెం గట్టిగా ఉంది. లేత కొబ్బరి బొండం అయితే ఎంత టైం పట్టదు, నైఫ్తో కూడా ఈజీగా అయిపోతుంది. ఎంత టైం పడుతుంది, ముద్దరది ఇది. అయింది చూడండి. నెక్స్ట్ మనం ఈ టూల్తో ఓపెన్ చేద్దాం. ఇలా పట్టుకొని హ్యాండిల్ ఇలా రౌండ్గా తిప్పేయడమే. ఇది ఫ్రీగా వచ్చేసింది, లేత కొబ్బరి బొండం కదా అందుకు. చూడండి, అలా రౌండ్గా వచ్చేసింది. డిఫరెన్స్ ఏంటంటే, మనకి 2 మొదటి కొబ్బరి బొండాలు అయితే ఈ టూల్తో కూడా కొంచెం కష్టమే అవుతుంది. 2 లేతవి అయి ఉంటే ఈజీగా వచ్చేస్తుంది. డిఫరెన్స్ ఏంటి, మనకి అది మనం చాక్తో అయితే అలా పొడిచి అందులో పడిపోతుంది, డస్ట్ లాగా ఆ లోపల పడిపోతుంది. స్ట్రాతో తాగినా గట్ట మనకి అడ్డేస్తుంది. ఇప్పుడు ఈ టూల్తో అయితే ఇలా రౌండ్ షేప్లోనే అలా మీదకి వచ్చేస్తుంది కదా. చూడండి, ఇలా రౌండ్గా షేప్ వచ్చేసింది. ఇదైతే ఇలా ఉంది. మనం చాక్తో అయితే కొంచెం పడిపోతుంది అందులో పొడిచి. ఈ రౌండ్ షేప్లోనే అలాగ వచ్చేస్తుంది. అది డిఫరెన్స్ అనమాట ఈ టూల్కి ఆ చాక్కి. చూసారు కదా, నైఫ్ తోటి ఇంకా ఈ టూల్తో. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను, లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. ఇదండి ఈరోజు వీడియో. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.